నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. విశ్వాంతరాలంలో ఒక అద్భుతం, అదే సమయంలో ఒక అంతు చిక్కని రహస్యం ఇప్పుడు శాస్త్రవేత్తలను నిద్రపోనివ్వడం లేదు. ఈ ఏడాది సోషల్ మీడియా నుంచి స్పేస్ ఏజెన్సీల వరకు ఎక్కడ చూసినా 3I అట్లాస్ తోకచుక్క గురించే చర్చ. సూర్యుడిని చుట్టేసి ఇప్పుడు భూమిని దాటి గురుగ్రహం వైపు దూసుకెళ్తున్న ఈ తోకచుక్క త్వరలోనే మన సౌర కుటుంబాన్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోనుంది. కానీ వెళ్లే ముందు ఇది వదిలి వెళ్తున్న ప్రశ్నలు మాత్రం వేలల్లో ఉన్నాయి. ఇది తోకచుక్క లేక ఏలియన్స్ పంపిన అత్యాధునిక స్పేస్ షిప్పా? ఈ ఇంటర్స్టెల్లార్ మిస్టరీ గురించి ఇప్పుడు మన స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. అంతరిక్ష చరిత్రలో ఎప్పుడూ చూడని వింత దృశ్యం ఇప్పుడు ఆవిష్కృతమవుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా దీనిని ఒక తోకచుక్కాన్ని తేల్చి చెప్పినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు సైంటిస్టుల మనసులో మాత్రం అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఈ తోకచుక్క చూపిస్తున్న అసాధారణ లక్షణాలు. సాధారణంగా ఏ తోకచుక్కైనా సూర్యుడికి వ్యతిరేక దిశలో ఒకే ఒక తోక ఉంటుంది. కానీ ఈ 3I అట్లాస్ కథ వేరు. దీనికి వెనుక వైపు తోకతో పాటు ముందు వైపు నుంచి 2 ప్రత్యేకమైన జెట్స్ వస్తున్నాయి. అంతేకాదు ఆ 2 జెట్స్ నిరంతరం రొటేటింగ్ అవుతూ ఉండటం ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సెకండ్కు 1 కిలోమీటర్ వేగంతో తిరుగుతున్న ఈ జెట్స్ తోకచుక్క కేంద్రం నుంచి వెలువడుతున్నాయి. ఈ వింత ధోరణిని చూస్తుంటే ఇది కేవలం మంచుగడ్డ కాదని, ఏదో అత్యాధునిక ఇంజిన్ కలిగిన ఏలియన్ స్పేస్ షిప్ అని కొందరు వాదిస్తున్నారు. హార్వర్డ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ అవిలో అయితే ఒక అడుగు ముందుకేసి ఇది ఖచ్చితంగా గ్రహాంతర వాసులు పంపిన నౌక అని బల్లగుద్ది చెప్తున్నారు. దాని నుంచి వస్తున్న గ్రీన్ బ్లూ కలర్ కాంతి, దాని అసాధారణ ప్రకాశం చూస్తుంటే ఇది సహజ సిద్ధంగా ఏర్పడింది కాదని ఆయన అభిప్రాయం. సాధారణంగా తోకచుక్కలు గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ప్రయాణిస్తాయి. కానీ అట్లాస్ మార్గం మాత్రం చాలా విచిత్రంగా, అసాధారణంగా ఉంది. ఇది ఇతర సౌర కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ మన సౌర కుటుంబంలోకి ప్రవేశించి ఇప్పుడు గురుగ్రహం వైపుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. త్వరలోనే ఇది మన కంటికి కనపడకుండా విశ్వాంతరాలంలో కలిసిపోతుంది. మరి ఈ లోపు మన శాస్త్రవేత్తలు దీన్ని గుట్టు విప్పుతారా, లేక ఇది ఒక రహస్యంగానే మిగిలిపోతుందా అన్నది వేచి చూడాలి.